హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాజ్ వెల్ యాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ అంటే ఒకరిలాగా అని అర్థం. యాజ్ వెల్ యాజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకదానితో పాటు ఇంకోటి అని చెప్పే సందర్భంలో మనం యాజ్ వెల్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ హాజ్ గాట్ ఏ కార్ యాజ్ వెల్ యాజ్ ఏ మోటార్ బైక్. అతడికి ఒక బైక్ మాత్రమే కాక కారు కూడా ఉంది. హీ గేవ్ మీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ మనీ. అతడు బుక్స్ మాత్రమే కాక డబ్బులు కూడా ఇచ్చాడు. మన్విక్ యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్. మన్విక్ లాగే అతడి సోదరుడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. ద పూర్ యాజ్ వెల్ యాజ్ రిచ్ సఫర్. బీదవారిలాగే ధనవంతులు కూడా బాధపడతారు. షీ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్ ఈజ్ లేజీ. ఆమె మాత్రమే కాకుండా ఆమె భర్త కూడా సోమరి. యాజ్ వెల్ యాజ్ అంటే ఒకరిలాగా అని అర్థం. యాజ్ వెల్ యాజ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకదానితో పాటు ఇంకోటి అని చెప్పే సందర్భంలో మనం యాజ్ వెల్ యాజ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ హాజ్ గాట్ ఏ కార్ యాజ్ వెల్ యాజ్ ఏ మోటార్ బైక్. అతడికి ఒక బైక్ మాత్రమే కాక కారు కూడా ఉంది. హీ గేవ్ మీ బుక్స్ యాజ్ వెల్ యాజ్ మనీ. అతడు బుక్స్ మాత్రమే కాక డబ్బులు కూడా ఇచ్చాడు. మన్విక్ యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్ ఈజ్ స్టడీయింగ్ మెడిసిన్. మన్విక్ లాగే అతడి సోదరుడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. ద పూర్ యాజ్ వెల్ యాజ్ రిచ్ సఫర్. బీదవారిలాగే ధనవంతులు కూడా బాధపడతారు. షీ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్ ఈజ్ లేజీ. ఆమె మాత్రమే కాకుండా ఆమె భర్త కూడా సోమరి.